నగరపాలక సంస్థ తొలి మహిళా మేయర్గా డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం బాధ్యతలు చేపట్టారు. వైసీపీ నుంచి 41వ డివిజన్ నుంచి ఎన్నికైన ముంతాజ్ బేగం ఇప్పటికే డిప్యూటీ మేయర్గాను ఆవిడ ఉన్నారు. అయితే ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో మేయర్ సురేష్ బాబును ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది. దీంతో ఇన్ఛార్జ్ మేయర్గా ముంతాజ్ బేగంకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముంతాజ్ బేగం కడప మేయర్గా బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంగా మాజీ మేయర్ సురేష్ బాబు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా అలాగే ఇతర కార్పొరేట్లు హాజరయ్యారు. అయితే ఇదే సందర్భంలో కడప ఇన్ఛార్జ్ మేయర్ ముంతాజ్ బేగం మాట్లాడిన మాటలు కొన్ని ఉన్నాయి. ఒకసారి ఆ వీడియో బయట కూడా చూద్దాం. నేను ఆడ మనిషి అయ్యి ఉండాలంటే నాకు ఈరోజు మేయర్గా ఇచ్చినారంటే చాలా సంతోషంగా ఉంది. కానీ మా మేయర్ సార్కి తొలగించిన దాన్ని కూడాను చాలా బాధకరంగాను కానుంది. డెవలప్మెంట్ చేయాలంట అని కడప అందరితో బాగుండి అందరూ మనకి మనుషులకు అందరూ కావాలా, మాకు అందరితో బాగుండి మా కడప ఇంకా అభివృద్ధి చేయాలంట అని కోరిక ఉంది. కార్పొరేటర్ అందరూ మా సహాయకం చేస్తారు. వాళ్ళు కూడా हमारे कारपोरेटर की तरफ से हमारे मीडिया से पुलिस वाले की तरफ से सबको शुक्रिया. हमारे जगन सार से, हमारे अमजद बादशाह सार से, हमारे रवि सार से सबसे अच्छे इस सिरा को पूरा कड़पा सब भी अच्छा डेवलपमेंट करना कर को हमना बहुत खुशी है. ఎంపీ అరవింద్ రెడ్డి सब शुक्रिया सबको भी ఒక నుంచి ఖుషి కూడా ఉంది, ఒక నుంచి బాధ కూడా ఉంది. డెవలప్ చేస్తాం, మేము డెవలప్ చేయాలమ్మా. ఇన్ని రోజులు ఉన్నాము, మా నవీంద్ర నగర్ అంతా బాగా డెవలప్ చేసినాము, ఇంకా కడప అంతా చేయాలంట అని ఖుషిగా ఉంది. మా ప్రతినిధి శర్మ లైన్ లో ఉన్నారు. ఏ శర్మ, ప్రస్తుతానికి మనం చూస్తున్న కడప నగరపాలక సంస్థ తొలి మహిళా మేయర్ గా డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం కి బాధ్యతలు అప్పగించారు. సో ప్రస్తుతానికి ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? కౌసల్య, ఇవాళ కడప నగర పాలక సంస్థకు సంబంధించినంత వరకు ఎవరైతే తొలి మహిళా మేయర్ గా ఇవాళ ఇన్ఛార్జ్ మేయర్ గా బాధ్యతలు చేపట్టారో ముంతాజ్ బేగం, ఈ సన్నివేశాన్ని మనం ఒక చారిత్రక ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి కేవలం ఇద్దరు మేయర్లు మాత్రమే పనిచేస్తారు. మూడో మేయర్ గా చెప్పుకోవచ్చు. మొదటగా ఇప్పుడైతే జిల్లా అధ్యక్షుడు వైసీపీకి ఉన్నారో మాజీ ఎమ్మెల్యే కమలాపం, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఫస్ట్ మేయర్ గా ఉన్నారు. తర్వాత సురేష్ బాబు 2 పర్యాయాలు 9 సంవత్సరాలుగా ఆయన మేయర్ గా కొనసాగుతున్నారు. తర్వాత ఆరోపణ నేపథ్యంలో ఆయన పదవి తీసుకు కావడం, తర్వాత ఆయన తొలగించిన నేపథ్యంలో ముంతాజ్ బేగం నుంచి ప్రభుత్వం తొలగి చేసింది. అయితే ఎప్పుడైతే సురేష్ బాబును తొలగించిన నేపథ్యంలో ఆ స్థానంలో డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి ముంతాజ్ బేగం ను ఇన్ఛార్జ్ మేయర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ మొన్న ఒక రాజకీయమైన సందిగ్ధ వాతావరణం నెలకొంది. ఎందుకంటే సురేష్ బాబు కోర్టులో కేసు ఫైల్ చేశారు. తన మీద ఏదైతే తొలగింపు ఉత్తర్వు వచ్చిందో దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లారు. దీనికి సంబంధించినటువంటి హైకోర్టు కూడా ఫిర్యాదు కంప్లైంట్ స్వీకరించి 7వ తారీఖు తర్వాత దానికి సంబంధించినటువంటి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పినటువంటి నేపథ్యంలో ముంతాజ్ బేగం బాధ్యత చేపడతారా లేదా అని ఒక సందిగ్ధం నెలకొని ఉంది. అయితే ఇవాళ మధ్యాహ్నం జరిగినటువంటి అనూహ్య పరిణామాల తర్వాత పార్టీ వైసీపీ అధిష్టానంతో మాట్లాడిన తర్వాత ముంతాజ్ బేగం బాధ్యత చేపట్టే కార్యక్రమానికి వచ్చారు. అయితే ఆమె తను తొలి మహిళా మేయర్ గా బాధ్యత చేపట్టిన సంతోషంతో పాటు ఇంతకాలం పనిచేసేటువంటి మేయర్ ను తొలగించడం అనే బాధ కూడా తనకు ఉందని స్పష్టం చేయడం జరిగింది. అయితే అంతకు ముందు 41వ వార్డు డివిజన్ నుంచి ఎవరైతే ఆమె ఫాలోయర్స్ ఉన్నారో తర్వాత పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి అయితే ప్రస్తుతానికి సురేష్ బాబు అవినీతి ఆరోపణల నేపథ్యంలో కడప మేయర్ గా పదవి నుంచి తొలగారు. అయితే ఇన్ఛార్జ్ మేయర్ ముంతాజ్ బేగం ను స్వయంగా ఆయన కుర్చీలో కూర్చోబెట్టిన ఘటన అయితే మనం చూసాం. ఈ అంశానికి సంబంధించిన వివరాలేంటి? అది ఆశ్చర్యకరమైనటువంటి ఘటన కౌశల్య. ఎందుకంటే మేయర్ సురేష్ బాబు అసలు ఈ కార్యక్రమానికి హాజరవుతారా లేదా అనేటువంటి ఒక అనుమానం చాలా మందికి ఉంది. కానీ మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, తర్వాత జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ కలిసి స్వయంగా సురేష్ బాబు ఆయనే ఆమెకు చేరు చూపించి కూర్చోపెట్టి ఆమెకు శుభాకాంక్షలు తెలిపి ఆమెను గౌరవించి శుభాకాంక్షలు తెలిపడం అనేది ఒక కీలకమైన పరిణామంగా చూడవచ్చు. మొన్న జరిగినటువంటి 2 పరిణామాల్లో టీడీపీ నేతలు సురేష్ బాబును టార్గెట్ చేస్తూ అనేక ఆరోపణలు చేశారు. ఒక మహిళ మేయర్ గా కావడాన్ని
సురేష్ బాబు అడ్డుకుంటున్నారు, అందుకే కోర్టు మెట్లెక్కారనేటువంటి ఆరోపణలు బలంగా అనిపించాయి. దీనంతా నేపథ్యంలో దానికి సమాధానంగా మేయర్ సురేష్ బాబు తానే స్వయంగా ఆ బాధ్యత స్వీకరణ కార్యక్రమానికి హాజరై ఉండడం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. చాలా మందికి టీడీపీ నేతలకు నోటికి తాళం వేసినట్టుగా అనిపిస్తుంది కౌసల్య. ఎస్, ప్రస్తుతానికి ఒక మహిళగా అంటే ఫస్ట్ మహిళ అన్నమాట ఇప్పుడు ముంతాజ్ బేగం గారు అక్కడ ఇప్పుడు నగర ఇన్ఛార్జ్ మేయర్గా అవకాశం అయితే వచ్చింది ఆవిడకి. అయితే తన స్పందన ఏ విధంగా ఉంది అంటే ఫస్ట్ కడప మేయర్ కదా ఇప్పుడు ఒక మహిళ మేయర్, తొలి మహిళా మేయర్ గా తనకు అవకాశం ఇచ్చినందుకు పార్టీ నేతలకు ముఖ్యంగా వైసీపీ నేతలకు, ఎందుకంటే గతంలో డిప్యూటీ మేయర్ గా చేయడం వల్లే నాకు ఈ అవకాశం ఇచ్చింది కాబట్టి కడప ఎంపీ అవినాష్ రెడ్డికి, తర్వాత పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి, అట్లాగే లోకల్ గా ఉన్నటువంటి అంజద్ బాషాకు, ఇతర నేతలకు ఆమె కృతజ్ఞతలు చేశారు. తనకు ఇచ్చినటువంటి బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నారు. తర్వాత అందరి సహకారంతో కడప అభివృద్ధికి తోడ్పడతారు. ఇంతవరకు అభివృద్ధి జరిగింది, మరికొంత అభివృద్ధికి తాను వంతు కృషి చేస్తానని స్పష్టం చేయడం జరిగింది. ఎస్, అయితే ఇప్పుడు మేయర్ గా బాధ్యతలు చేపడుతున్నట్లు కార్పొరేషన్ అధికారులకు ముందస్తు సమాచారం ఇచ్చినా కూడా నూతన మేయర్ వచ్చాక అరగంట తర్వాత కమిషనర్ మనోజ్ రెడ్డి రావడం అయితే ఇప్పుడు వివాదానికి దారితీసింది. ప్రస్తుతానికి ఈ అంశం అయితే బాగా చర్చనీయాంశం అవుతుంది. కౌశల్య, వాస్తవంగా మధ్యాహ్నం ఏదైతే ఇన్ఛార్జ్ మేయర్ గా బాధ్యత చేపట్టే కార్యక్రమానికి తాము వస్తున్నట్టు, తర్వాత ఇవాళ బాధ్యతలు చేపడతామని ముందుగా సమాచారం మున్సిపల్ కమిషనర్ కు, తర్వాత మున్సిపల్ కార్యాలయ వర్గాలకు తెలియజేయడం జరిగింది. అయితే ఈ ప్రధానమైన మున్సిపల్ కార్పొరేషన్ చేయడానికి ప్రధానమైన ఘట్టం ఇది. ఇందుకు అధికారులు ముందుగా రావాలి, ఏర్పాటు చేసుకోవాలి. కానీ మేయర్ ఎవరైతే ఇన్ఛార్జ్ మేయర్ గా బాధ్యత చేపట్టే ముంతాజ్ బేగం వచ్చిన అరగంట కూడా మున్సిపల్ కమిషనర్ రాకపోవడం కొంత అసహనానికి, పార్టీ వర్గాలకు కొంత అసహనం కనిపించింది. మేము ఇంత మంచి కార్యక్రమానికి వస్తే అధికారులు తమ పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారట, ధోరణితో ఉన్నారనేటువంటి అభిప్రాయం వ్యక్తమైంది. ఆలస్యంగా ఆయన వచ్చేంత వరకు, కమిషనర్ మనోజ్ రెడ్డి వచ్చేంత వరకు వెయిట్ చేసి తర్వాత ఆమె బాధ్యతలు చేపట్టడం జరిగింది. కేవలం ఒక ముక్కుబడి కార్యక్రమంగా నిర్వహించారు అధికారులు. దీన్ని ఒక కార్యక్రమంగా ప్రభుత్వం ఒక ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఖచ్చితంగా దీన్ని అమలు చేయాల్సినటువంటి అధికారులు ఇలా ఉండడం అనేది కొంచెం వైసీపీ వర్గాలు, తర్వాత మేయర్, కొత్తగా బాధ్యత మేయర్ సంబంధించినటువంటి వాళ్ళు కొంచెం విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కౌసల్య. ప్రస్తుతానికైతే ఈ నియామకం అనేది కడప మున్సిపల్ పరిధిలో అంటే రాజకీయ పరంగా ఎలాంటి పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది, ఏ విధంగా ప్రభావితం అయ్యే అవకాశం కనిపిస్తుంది? మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి మనకు ఇద్దరు మేయర్లు, డిప్యూటీ మేయర్లు ఉన్నారు. ఒకరు నిత్యానంద రెడ్డి, రెండోది ముంతాజ్ బేగం. అయితే సాధారణంగా నిత్యానంద రెడ్డిని డిప్యూటీ మేయర్ గా సిఫారసు చేస్తారనేటువంటి ఆలోచన ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం కడప నగరంలో కానీ కడప టీడీపీ వైసీపీ మధ్య చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కానీ వీటన్నిటి భిన్నంగా వైసీపీకి తర్వాత తన ప్రభావాన్ని పెంచుకునేందుకు, తర్వాత వైసీపీ తన పట్టును పెంచుకోకుండా ఉండడం కోసమే మహిళా సంబంధించినటువంటి మేయర్ను ఎంపిక చేసి ఆ కోణంలోనే ఉత్తర్వులు ఇవ్వడం జరిగినటువంటి చర్చ జరుగుతోంది. మొన్న ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి కౌన్సిల్ సమావేశానికి ఇప్పుడైతే ఎవరైతే తొలగింపబడ్డారో మేయర్ సురేష్ బాబు అందుబాటులో లేకపోవడంతో డిప్యూటీ మేయర్ హోదాలో ఇన్ఛార్జ్ మేయర్ గా ఆ రోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో సమావేశంలో కేవలం ఒకే వేదిక మీద ఇప్పుడు బాధ్యత చేపట్టిన డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం, తర్వాత ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఒకే వేదిక మీద చైర్లో కూర్చోడం జరిగింది. దాని తర్వాత ఆ చైర్లో ఆమె కూర్చోలేకపోయారు. జరిగిన పరిణామాలే ఇవాళ ఈ పరిస్థితికి దారితీస్తాయి. కాబట్టి రాజకీయాల్లో ఈ అంశం కొంత సంచలనం రేపుతోంది. కొంత రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందనేది వేచి చూడాలి. అయితే కౌన్సిల్ సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు మేము ఉపయోగించుకుంటామని టీడీపీ చెప్తున్నప్పటికీ వైసీపీ నేతలకు టీడీపీ అధికార పాలక వర్గాలు సహకరిస్తాయా లేదా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది కౌసల్య. రైట్ శర్మ, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, కడప నగరపాలక సంస్థ తొలి మహిళా మేయర్ గా డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం బాధ్యతలు చేపట్టారు. వైసీపీ నుంచి 41వ డివిజన్ నుంచి ఎన్నికైన ముంతాజ్ బేగం ఇప్పటికే డిప్యూటీ మేయర్ గాను ఉన్నారు. అలాగే ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో మేయర్ సురేష్ బాబును ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది. దీంతో ఇన్ఛార్జ్ మేయర్ గా ముంతాజ్ బేగం కు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ముంతాజ్ బేగం కడప మేయర్ గా బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంగా మాజీ మేయర్ సురేష్ బాబు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఇతర కార్పొరేటర్లు హాజరయ్యారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో కడప మేయర్గా పదవి నుంచి తొలగించిన ఇన్ఛార్జ్ మేయర్ ముంతాజ్ బేగంను స్వయంగా కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు చెప్పారు మాజీ మేయర్ సురేష్ బాబు. అలాగే 9 ఏళ్లుగా మేయర్గా ఆయన కొనసాగినా కూడా సురేష్ బాబు తన చైర్లో ఇంకొకరిని కూర్చోబెట్టడం అనేది ఆసక్తికరమైన అంశంగా అక్కడ పరిగణిస్తూ ఉన్నారు. అయితే వైసీపీకి చెందిన డిప్యూటీ మేయర్
ముంతాజ్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో సురేష్ బాబు హాజరై ఉత్సాహంగా కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక మహిళా మేయర్గా బాధ్యతలు తీసుకోవడానికి అడ్డుపడుతున్నారంటూ టీడీపీ నేతలు చేసిన విమర్శలకు సమాధానంగా మాజీ మేయర్ సురేష్ బాబు ముంతాజ్ బేగంకి బాధ్యతలు అప్పగించడం అనేది ప్రస్తుతానికి ఈ అంశం అయితే బాగా చర్చనీయాంశం అయితే అవుతుంది. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా అలాగే జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డితో కలిసి సురేష్ బాబు రావడం చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఒక మహిళకు నగర మేయర్గా అవకాశం కల్పించినందుకు సంతోషంగా ఉందని బాధ్యతలు తీసుకున్న ముంతాజ్ బేగం చెప్పారు. అయితే కడప నగరాన్ని శక్తివంతంగా మారుస్తామంటూ కూడా అభివృద్ధి చేస్తామంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది. అయితే మేయర్గా బాధ్యతలు చేపడుతున్నట్టు కార్పొరేషన్ అధికారులకు ముందస్తు సమాచారం ఇచ్చినా కూడా నూతన మేయర్ వచ్చాక అరగంట తర్వాత కమిషనర్ మనోజ్ రెడ్డి రావడం వివాదానికి దారితీసింది. కొత్త మేయర్ పట్ల కడప నగరపాలక సంస్థ అధికారులు నిర్లక్ష్యంపై వైసీపీ నేతల్లో కొంత అసహనం అయితే వ్యక్తమైంది. అరగంట అయినా కూడా కమిషనర్ మనోజ్ రెడ్డి వచ్చే వరకు ఇన్ఛార్జ్ మేయర్ ముంతాజ్ బేగం వేచి ఉండాల్సి వచ్చింది.